అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీకు రవ్వ కేక్ని చాలా సింపుల్గా చేసి చూపించిపోతున్నాను. ఎగ్ కానీ మైదా కానీ లేకుండా సింపుల్గా బొంబాయి రవ్వతో ఇలా కేక్ని ఎలా చేసుకోవాలో ఈజీగా చేసి చూపిస్తాను. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని 2 కప్పుల బొంబాయి రవ్వ, 1 కప్పు పంచదారని వేసుకుని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు పాలని, కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు నెయ్యిని, ఈ 3 కూడా ఈక్వల్గా తీసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ లేకపోయినా 1 టీ స్పూన్ యాలకుల పొడిని అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుని ఇలా విస్కర్తో బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత కేక్ మౌల్డ్కి ఇలా నెయ్యిని అప్లై చేసుకుని ఒక బటర్ పేపర్ వేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇంకొకసారి ఈ బ్యాటర్ని బాగా కలిపేసుకుని కేక్ మౌల్డ్లోకి తీసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకుని దీన్ని పక్కన ఉంచుకుని కుక్కర్ కానీ లేదా మందపాటి గిన్నెని కానీ ముందుగా ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఒక స్టాండ్ని ఇలా పెట్టుకుని రెడీ చేసి పెట్టుకున్న కేక్ మౌల్డ్ పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని ఒక 30 మినిట్స్ మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఇలా 30 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిపోతే దీన్ని బయటికి తీసేసుకోవడమే. పిల్లలు ఎప్పుడైనా కేక్ అడిగినప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా మైదా లేకుండా ఇలా మనం చేసి పెట్టేయచ్చండి. చాలా సింపుల్ రెసిపీ. చల్లారిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకోవడమే. మైదా కానీ ఎగ్ కానీ లేకుండా ఇలా బొంబాయి రవ్వతో కూడా మనం కేక్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.